13వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, నీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి అని చూస్తూ ఉన్నాం. మోషే ఇశ్రాయేలులకు దేవుని కొరకు హెచ్చరిస్తూ ఉన్న మాటలుగా ఈ మాటలు భావించవచ్చు. దేవుని పిల్లలైన మనము దేవునికి లోబడాలి. ఎప్పుడైతే మనము దేవునికి లోబడతామో అపవాదిని ఎదిరించగలం. స్నేహితులారా, దేవుని పిల్లలైన మనము దేవునికి భయపడాలి. ఆయన పరమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము గనుక ప్రతి మనుష్యుడు దేవునికి భయపడాలి. ఇక ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, ఆయన మాట వినాలి అన్నాడు. చివరి మాట ఏంటంటే ఆయనను సేవించాలి. సేవించుట అనే మాటకు అర్థము దేవునిని ఆరాధించుట. దేవునిని ఆరాధించుట అంటే అర్థము దేవుని పూజించుట. పాత నిబంధన కాలములో సేవించుట అనేవారు. మరి క్రొత్త నిబంధన కాలమునకు వచ్చేటప్పటికి ఆరాధించుట అన్నారు. మరి ప్రభువును సేవించి ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలైన మనము ఆయనను పూజించుట అని అర్థం. మరి దేవునిని మనము ఎలా సేవించాలి? దేవునిని ఎలాగునో సేవించాలో ఆయనే తన గ్రంథములో రాశాడు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో, భయము భక్తి కలిగి యెహోవాను, అందరూ చెప్పండి, ఎలా సేవించాలి అమ్మా? అంటే భయము భక్తి కలిగి దేవుని పూజించాలి అన్నమాట. దేవుని ఎడల భయము భక్తి కలిగి ఆయనను మనం ఆరాధించాలి. ఎందుకు భయభక్తులు కలిగి మనము దేవుని ఆరాధించాలి అంటే, కీర్తన 115వ అధ్యాయం 13లో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సేవించిన ఎడల మనము ఆశీర్వదింపబడతామంట. దేవునికి ఎప్పుడైతే మనము భయపడి, దేవునికి మనం ఎప్పుడైతే భయపడి ఆయనకు సేవించువారిగా ఉంటామో, ఆరాధించువారిగా ఉంటామో, అప్పుడు మనము ఆశీర్వదింపబడతాము. ఆదివారము నాడు దేవునిని ఎందుకు సేవించాలి? ఆదివారము నాడు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఆదివారము నాడు దేవుని ఎందుకు పూజించాలి అంటే, దేవుని సేవించుట వలన మనము ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. సామెతలు 10:27 అంటాడు,
దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దీర్ఘాయువంతులవుతారు. ఎవరు దేవుని సేవించు వారిగా ఉన్నారు, ఎవరు దేవుని సేవిస్తూ ఉన్నారో వారు దీర్ఘాయువంతులవుతారు. దేవుడిచ్చిన ఆయుష్కాలమును పొందువారమై ఉంటారు. స్నేహితులారా, భయభక్తులు కలిగి దేవుని సేవించాలి. సేవించుట అంటే ఆరాధించుట లేదా పూజించుట అని అర్థం. మరి ప్రతి ఆదివారము మనము దేవునిని ఎందుకు సేవించాలి అంటే, భయభక్తులతో మనము సేవించిన ఎడల, భయభక్తులతో మనము సేవించిన ఎడల మనము ఆశీర్వదింపబడతాము. భయభక్తులతో మనము ఆయనను సేవించిన ఎడల మనము దీర్ఘాయువంతులవుతాము. భయభక్తులతో మనము దేవుని సేవించిన ఎడల కీర్తన గ్రంథం 34:9 అంటాడు. కీర్తన 34:9, దేవుని భక్తులారా దేవుని యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులు ఉన్నవారికి ఏమీ కొదువ ఉండదు. ఏమండి, నాకేమీ కొదువా నాదోడోండా, ఇక నాకేమీ కొదువా శ్రీ గనుక నాకేమీ కొదువా. దేవుని పిల్లలారా, దేవునిని మనము భయభక్తులతో సేవించిన ఎడల మనకి ఏమీ కొదువ ఉండదు. ఆహారములో కొదువ ఉండదు, ఆరోగ్యములో కొదువ ఉండదు, నీ సంపాదనలో కొదువ ఉండదు. దేవుని పిల్లలారా, ఏమీ కొదువ ఉండదట. దేవునిని మనము భయభక్తులతో సేవించినప్పుడే, దేవునిని భయభక్తులతో సేవించుట వలన ఆశీర్వదింపబడతాం. దేవుని భయభక్తులతో సేవించుట వలన దీర్ఘాయువంతులమవుతాం. దేవుని భయభక్తులతో మనము సేవించిన ఎడల ఏమీయూ కొదువలేని వారుగా ఉంటాం. ఇక దేవునిని మనము ఎలా సేవించాలి అంటే, రెండవ మాటగా మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13వ వచనములో మరలా దేవునిని మనము ఎలా సేవించాలో ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెను. ఒకటి, భయభక్తులతో దేవుని సేవించాలి. రెండు, పూర్ణ హృదయముతో. పూర్ణ హృదయం అంటే నిండైన హృదయము. ఈ పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించుట వలన దేవుని వాక్యములో అంటున్నాడు, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయములో
28వ అధ్యాయములో దావీదు సొలొమోనుతో మాట్లాడుతూ 9వ వచనములో సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి అయిన దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనస్సు పూర్వకముగాను నీవు ఆయనను సేవించుము, ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవునిని మనము హృదయపూర్వకముగా సేవించినప్పుడు, దేవునిని మనస్ఫూర్తిగా మనము సేవించినప్పుడు దేవుడే మనకు ప్రత్యక్షమగునట. ఎందుకు ఆదివారము నాడు దేవుని సేవించాలి? దేవుని మన హృదయముతో, దేవుని మన మనస్సుతో సేవించిన ఎడల దేవుని పరలోక ప్రత్యక్షత మనకు కలుగుతుంది. దేవుని మహిమ ప్రత్యక్షత మనకు కలుగుతుంది. దేవుని యొక్క దివ్య రూప ప్రత్యక్షత మనకు కలుగుతుంది. గనుక దేవుని పిల్లలారా, ఆయన అంటున్నాడు, నీ దేవుని సేవించు. సేవించు అంటే ఆరాధించు. ఇవాళ మనం అందరము ఆరాధించడానికి వచ్చాం, ఆరాధించి పూజించడానికే వచ్చాం. కనుక ఒకటి భయభక్తులతో ఆయనను సేవించాలి. అలాగున సేవించుట వలన ఆశీర్వదింపబడతాము. భయభక్తులతో సేవించుట వలన దీర్ఘాయువు పొందుతాము. భయభక్తులతో సేవించుట వలన ఏమీ కొదువ లేకుండా ఉందుము. ఇక రెండోదిగా, నీ పూర్ణ హృదయముతో నీవు దేవుని సేవించినప్పుడట దేవుడే నీకు ప్రత్యక్షమవుతాడు. ఆనాడు మోషేకు పొదలో అగ్ని రూపములో ప్రత్యక్షమయ్యాడు. స్నేహితులారా, నువ్వు కూడా దేవుని సేవించినప్పుడు నీ హృదయపు పూర్వకముగాను నీ మనస్సు పూర్వకముగాను నువ్వు దేవుణ్ణి సేవించినప్పుడట దేవుడు నీకు ప్రత్యక్షమగును అని చూస్తూ ఉన్నాం. అంటే దేవుని ప్రత్యక్షత మనకు కలగాలంటే, దేవుని మనం ప్రత్యక్షంగా చూడాలి అంటే దేవుని మనం ఖచ్చితంగా సేవించాలి. ఇక రెండోదిగా మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథంలో 20వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ అపోస్తులైన పౌలు అంటున్నాడు, యూదుల కుట్రాలోచన వలన నాకు శోధన సంభవించినను. బాగా వినాలి ఈ మాట. కన్నీరు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో దేవుని సేవిస్తూ ఉన్నాను. ఏమంటే వీర్రాజు గారు ఎలా సేవించాలి? భయభక్తులతో సేవించాలి. దేవునిని హృదయపూర్వకముగా సేవించాలి. దేవునినట వినయ భావముతో. ఇక్కడ చూడండి, అపోస్తుడైన పౌలు అన్నాడు, నేను కన్నీరు విడుస్తూ, నేను కన్నీరు కార్చుచు దేవుని వినయ భావముతో సేవిస్తూ ఉన్నానన్నాడు. వినయం
ఏమండి, కొందరు దేవుని దగ్గర చాలా వినయముగా ఏకీభవిస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో కూర్చునే విధానమే వినయాన్ని తెలియచేస్తుంది. ఏమా, నువ్వు కూర్చునే విధానము, నువ్వు మాట్లాడే విధానము, నువ్వు ప్రార్థించే విధానము ఒక వినయాన్ని తెలియచేస్తుంది. ఏమండి, ఓ సర్వాధికారి అయిన దేవుడు ఉంటే ఆయన ముందు మన కాళ్ళు జాపుకొని కూర్చుంటే అది మన వినయమా? ఏమండి, అది మన వినయమా? దేవుని బలిపీఠం ఇటుంటే నువ్వు అటే పక్క కూర్చుంటే అది నీకు వినయమా? అదా వినయం? చెప్పండి. అందరూ ప్రార్థన చేస్తూ మోకరించుంటే నువ్వు కూర్చున్నావంటే అది నీ వినయమా? అందరు నిలవబడి దేవుణ్ణి పాట పాడుతూ ఉంటే నువ్వు సెల్ చూసుకోవడం అది నీ వినయమా? ఏంటి వినయం? దేవునిని ఎలా సేవించాలంటే వినయముతో, వినయ స్వభావముతో దేవుని మనసు సేవించాలి. చాలా వినయం. నువ్వు కూర్చునే విధానములో వినయము కనబడాలి. నువ్వు మాట్లాడే మాటలో వినయము కనబడాలి. నువ్వు చేసే ఆరాధనలో, సేవించుటలో వినయము కనబడాలి. స్నేహితులారా, కొందరు పిల్లలతో మనం మాట్లాడుతుంటే వారు ఏకవచనం పెట్టి మాట్లాడుతుంటారు. ఏకవచనముతో వారు సంభాషణ చేస్తూ ఉంటారు. ఏవండి అనే మాట వారి నోట రాదు. తల్లిదండ్రులైన వారికి పిల్లలకు వినయము నేర్పించే విధానము రాదు. ఏమ్మా, దేవదాసయ్య గారు సంఘానికి ఒక వినయ విధేయత నేర్పించారు. దైవ సేవకుడు వచ్చినప్పుడు సంఘము ఎందుకు నిలబడాలి అంటే అది సంఘానికి ఒక వినయం. అది దైవ సేవకును గౌరవించడం కాదు, మనం దేవుని గౌరవించడం. దైవ సేవకుడు దేవుని ప్రతినిధి గనుక దేవుని సేవకుడైన వారి ఎడల మనం వినయ విధేయత కూడా చూపించాలి. దేవుని బిళ్ళారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను కన్నీరు విడుచుచు వినయ స్వభావముతో దేవుని సేవించుచున్నానని మీకు తెలియదా అని అడిగాడు. వినయ స్వభావముతో మనము దేవుని సేవిస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము చివరి మాటలో ప్రభువు మాట్లాడుతూ అన్నాడు, నేను వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసిస్తాను. ఎక్కడ నివసిస్తాడంట? ఏమ్మా, ఎవరి దగ్గర? మా వినయము గల వారి దగ్గరికి ప్రభు ఉంటాడంట. వినయముగా మాట్లాడు వారి దగ్గర, వినయముగా కూర్చున్న వారి దగ్గర, వినయముగా ప్రార్థించు వారి దగ్గర, వినయముగా దేవుని ఆరాధించు వారి దగ్గర దేవుడు ఏం చేస్తాడట? నివసిస్తాను, వారి దగ్గర ఉంటాను నేను అన్నాడు. దేవుని వాక్యములో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించు, భయభక్తులతో సేవించు,
పూర్ణ హృదయముతో అంటే నిండు మనస్సుతో, నిండు హృదయముతో ఆయన్ని సేవించు. ఇక వినయముతో, ఏమండి ఎలా సేవించాలి దేవుణ్ణి? వినయ స్వభావముతో దేవుని సేవించినప్పుడట దేవుడు మన యొద్ద నివాసము చేస్తున్నాడు. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడట అంటే వినయము గల వారి దగ్గరను, దీన మనస్సు గల వారి దగ్గర నేను ఎప్పుడు నివాసము చేస్తాను. సామెతలు 29:23 అంటాడు, వినయము గల మనుష్యుడు ఘనత నొందును. నీ వినయాన్ని బట్టి నీకు ఘనత వస్తుంది. నీ వినయము గల మాటలను బట్టి నీకు ఘనత వస్తుంది. నీ వినయముగా ప్రార్థించుట వలన నీకు ఘనత వస్తుంది. దేవుడే నీకు ఘనత వచ్చు వారిగా చేస్తాడు. పిల్లరా, దేవుని సేవించుట ఎలాగా? దేవుని సేవించుట ఎలాగునంటే, ఒకటి భయభక్తులతో దేవుని సేవించాలి. ఇక 2 పూర్ణ హృదయము అంటే నిండైన హృదయముతోనూ నిండైన మనస్సుతోనూ దేవుని సేవించాలి. ఇక 3వదిగా కన్నీరు విడుచుచు వినయ స్వభావముతో దేవుని సేవించాలి అని ప్రభువు వివరిస్తూ ఉన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. ఏమండి, దేవుని ఎలా సేవించాలంటే కపటము లేని హృదయముతోను, కపటము లేని మనస్సుతోను, కపటము లేని బుద్ధితోను మనం దేవుణ్ణి సేవించాలి. మనస్సులో కపటం పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినా, మనస్సులో కపటం పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి ఆరాధన చేసినా, మనస్సులో కపటము పెట్టుకొని ప్రేమగా మాట్లాడినా అది దేవుడు అంగీకరించడు. ఏమా, దేవునిని ఎలాగున సేవించాలి అంటే నిష్కపటమైన సత్యముతో ఆయనను సేవించండి. ఏమా చెప్పండి, ఏం చేయాలా? మా ఏమన్నా మగవారు సినిగారు ఎలా మనము నిష్కపటముగా సేవించుట వలన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఒక మాటను చూస్తూ ఉన్నాం. నిరపరాధులు నిష్కలంకులను దేవుని కుమారులగునట్లు, దేవుని స్తోత్రం, నిష్కలంకము గలవారట. నిష్కలంకముతో దేవుని మనం సేవిస్తే మనము దేవుని కుమారులమవుతాం, దేవుని బిడ్డలవుతాం. నిష్కలంకములైన హృదయముతోనైనా, నిష్కలంకములైన మనస్సుతోనైనా మనం ఎప్పుడైతే దేవుని సేవించి పూజించు వారమై ఉన్నామో వారు ఎవరు అంటే దేవుని కుమారులను, దేవుని కుమార్తెలను. దేవుని సేవించుట వలన మనము దేవుని కుమారులము, కుమార్తెలుగా ఆయన అంగీకరిస్తూ ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లారా, ఇక 4వదిగా 5వదిగా మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము
76వ వచనములో ఓ మాట చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 76వ వచనం. ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలి. ఏమా ఎలా సేవించాలంట? పరిశుద్ధముగా నీతితో ఆయన మనం సేవించాలి. ప్రభు ఒక మాట అన్నాడు, నేను పరిశుద్ధుడు గనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. మరి నన్ను ఆరాధించినా సేవించినా నన్ను పూజించినా మీరు ఎలాగ చేయాలంటే పరిశుద్ధమైన తలంపులతో, పరిశుద్ధమైన ఆలోచనలతో, పరిశుద్ధమైన బుద్ధితో, పరిశుద్ధమైన ప్రవక్తలతో, పరిశుద్ధమైన పెదవులతో, పరిశుద్ధమైన మనస్సుతో నన్ను సేవించాలి. పరిశుద్ధత కావాలి దేవునికి. దేవుని పిల్లారా, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట అంటాడు, పరిశుద్ధతను బట్టి మనం ప్రభువును చూడగలమంట. అంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా దేవుని సేవిస్తామో, పరిశుద్ధంగా దేవుని ఆరాధిస్తామో, పరిశుద్ధంగా దేవుని పూజిస్తామో, మనం ఎవరిని చూస్తాం? దేవుని చూస్తాం. దేవుని చూస్తాం. నీ కనులు పరిశుద్ధంగా, నీ పెదవులు పరిశుద్ధంగా, నీ తలంపులు పరిశుద్ధంగా, నీ ప్రవక్తన పరిశుద్ధంగా ఉన్నప్పుడట నువ్వు దేవుని చూస్తావు. నువ్వు దేవుని చూస్తావు. పరిశుద్ధత లేకపోతే మనం దేవుని చూడలేం. పరిశుద్ధత లేకపోతే ప్రభువును మనము చూడలేం. గనుక దేవుని పిల్లారా, ప్రభువును ఎలా సేవించాలి అంటే, 1 భయభక్తులతో సేవించాలి, 2 పూర్ణ హృదయముతో మనం సేవించాలి, 3 వినయ భావముతో మనం సేవించాలి, 4 నిష్కపటమైన సత్యముతో దేవుని సేవించాలి, 5 పరిశుద్ధంగా సేవించాలి. ఆరోదుగానంట చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఇబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనములో, నిత్యుడగు ఆత్మ ద్వారా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు, యేసు రక్తములో మన మనస్సాక్షిని శుద్ధి చేసుకొని ఆయన సేవించాలంట. ఏమండి? నిర్జీవ క్రియలను విడిచి. దేవుని పిల్లారా, ఈ లోక సంబంధమైన క్రియలను విడిచి మనము యేసు రక్తములో కడగబడి మన మనస్సాక్షిని కడుగుకొని మన మనస్సును శుద్ధి చేసుకొని యేసు రక్తముతో శుద్ధి చేయబడిన మనస్సాక్షితో దేవుని సేవించాలి. దేవుని పిల్లారా, మరి యెహోషువ అంటున్నాడు, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనములన్నాడు. ఇక్కడ ఒక మాట ఉంటుంది, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడును తోచిన ఎడల సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి.
నేను నా ఇంటి వారు దేవుని స్తోత్రం. మా ఎలా సేవించాలట దేవుని? నీవు మాట్లాడండి, నీవు నీ ఇంటివారు. మరి నువ్వు ఉన్నావు ఇక్కడ, మీ ఇంటివారు ఉన్నారా? నువ్వు ఉంటే మీ ఆయన ఉన్నాడు, మీ ఆయన ఉంటే మీ పిల్లలు ఉండరు. ఏమా ప్రార్థన చేస్తున్నావా? నీవు నీ ఇంటివారు కలిసి దేవుని సేవించాలని ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? చూడండి, ఒక్క మాట చెప్తాను మీకు. నువ్వు నీ ఇంటివారు కలిసి దేవుని ఆరాధిస్తే ఏమవుతుందంటే, కీర్తన గ్రంథం 112:3 చూడండి. ఇది చాలా గొప్ప మాట. ఎప్పుడైతే నీవు నీ ఇంటివారు కలిసి ఆదివారం ఆరాధనకు రావటం వలన, నీవు నీ ఇంటివారు దేవుని మందిరానికి రావటం వలన, నీవు నీ ఇంటివారు దేవుని ప్రార్థించటం వలన కలిగే భాగ్యం ఏంటంటే, కలిమియు సంపద. అది విషయం. నువ్వు మీ ఇంటివారు కలిసి వచ్చి, అంటే మీ ఇంట్లో ఉన్నవారు అందరూ కలిసి వచ్చి దేవుని ఆరాధిస్తే ఏమవుతుందట? మాట్లాడండి, ఏమొస్తుంది మీ ఇంటికి? కలిమంటే ఏంటి? ఐశ్వర్యం అంటే కలిమంటే ఏంటంటే, ఏమా కొందరు అంటారు ఎంత కలిగి ఉన్నారో అంటారు. చూడండి, కొందరు ఐశ్వర్యవంతులను ఎంత కలిగి ఉన్నారో అంటారు. కలిగి ఉండడం అంటే ధనము కలిగి ఉండడం. నీ ఇంట్లో ధనము సంపద కలిగి ఉండాలంటే నీవు నీ ఇంటివారు కలిసి దేవుని ఆరాధించాలి. నీవు నీ ఇంటివారు కలిసి దేవుని ప్రార్థించాలి. నీవు నీ ఇంటివారు కలిసి దేవుని మందిరానికి రావాలి. నువ్వు వస్తే మీ ఆయన రాడు, మీ ఆయన వస్తే నువ్వు రావు, మీ ఇద్దరు వస్తే మీ పిల్లలు రారు. మరి మీ ఇంటిలో కలిమి సంపద ఎలా ఉంటుంది? కలిమి సంపద దేవుడు ఎలా ఇస్తాడో? పిల్లరా, నీవు నీ భార్యని హెచ్చరించాలి, నీ పిల్లల్ని హెచ్చరించాలి, వారిని గద్దించాలి. నడండి, మందిరాన్ని వెళ్ళి దేవుని సేవిందాం. పిల్లరా, దేవుని అంటారు, దేవుని మందిరానికి వెళుతున్నాం కానీ మేము ఏమీ కలిమి లేమండి, ఏమీ కలిగి లేమండి అంటారు. నీకు సమస్తము కలిగి ఉండాలన్నా, సమస్తమును సంపాదించుకోవాలన్నా, నీవు నీ ఇంటి వారు కలిసి దేవుని సేవించి ఆరాధించాలి. అప్పుడు నీ ఇంట్లో ఏముంటుందట? కలిమియు సంపద ఉంటుందట. దేవుని స్తోత్రం. పిల్లరా, మరి 4 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. నీవు నీ ఇంటి వారు కలిసి దేవుని సేవించుట వలన నీ ఇంట కలిమియు సంపద ఉంటుంది. ఇంకా ఏముంటుందో తెలుసా? దేవుని ఆరాధించుట వలన మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో ఒక మాట చూస్తూ ఉన్నాం. త్వరగా చదవాలి. 3:17. నేను నియమింప దినము రాగా తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరిస్తాను. ఎవరనంట? దేవుని సేవించేవారిని ఎవరు కనికరిస్తారు? దేవుడు కనికరిస్తాడు.
ఏమా నీ మీద ఎవరు కనికారం చూపినా చూపకపోయినా ఓ దేవుని దగ్గరకు వచ్చి ఆదివారం సన్నిధిలో ఆరాధించి, దేవా నన్ను కనికరించు ప్రభా, అయ్యా నేను కష్టములో ఉన్నా నన్ను కనికరించు ప్రభా, నేను ఇబ్బందిలో ఉన్నా నన్ను కనికరించు ప్రభా, నేను ఆపదలో ఉన్నా నన్ను కనికరించు ప్రభా, నేను బలహీనంగా ఉన్నా నన్ను కనికరించు ప్రభా అని దేవుని ఆరాధించు. ఆరాధన దినము సేవించున్నప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా నీవు ఆరాధించే ఆరాధన ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని కనికరించువాడై ఉన్నాడు. దేవుని ఆదివార ఆరాధన వల్ల ఉపయోగం ఇది. దేవుని కనికారం పొందగలం మనం. ఇక రెండోదిగా నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే, నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు నీ ఆహారమును నీ పానము దీవింపబడునాగండి. ఆదివారం ఆరాధనకు వచ్చి ఆయనను ఆరాధించి సేవించుట వలన నీవు తినే ఆహారం దీవింపబడుతుందట. ఏం దీవిస్తాడు దేవుడు? మాట్లాడతలేదు మీరు కష్టపడి పనిచేసే దేని కొరకు? ఆహారం కొరకే కదా. మరి నీ ఆహారం దీవించబడాలంటే నువ్వు తినే ఆహార పదార్థములు, నీ బిడ్డలకు ప్రతి దినము ఆహారం ఉండాలంటే, నింట ఆహారము సమృద్ధి కావాలంటే నువ్వు దేవుని సేవించాలి. దేవుని సేవించాలి. అప్పుడే నీ ఇంట్లో అన్నము కొదువు ఉండదు, ఆహారము కొదువు ఉండదు. ఇది మనకు అర్థం కాదు. ఆదివారం మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ఆరాధన ఎందుకు చేయాలి, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటే, నీ ఇంట కలిమి సంపద ఉండాలన్నా నువ్వు దేవుని సేవించాలి. దేవుని పిల్లారా, దేవుని కనికారం పొందాలన్నా నువ్వు ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో ఆయన సేవించాలి. నీ ఆహారము దీవింపబడాలి అంటే నీ ఆదివారం ఆయన సన్నిధిలో సేవించాలి. అదే మాట మనం చూస్తే, మీ మధ్యలో నుంచి రోగమును, ఏమంటే ఆదివారం ఆరాధనకు వస్తే ఏం పోతుందట? రోగాలు పోతాయట. ఆత్మతో నీవు దేవుని ఆరాధించినప్పుడు దేవుని పిల్లారా రోగములు పోతాయి. ఎన్నెన్ని రోగాలు, మందులకు కూడా అంతు చిక్కలేని రోగాలు, మరణకరమైన రోగాలు. స్నేహితులారా, ఈ రోగము నీ నుంచి పోవాలంటే, రోగము నీ ఒంటిలో నుంచి తొలగిపోవాలంటే, రోగము నీ దరికి రాకుండా ఉండాలంటే, రోగము నీ బిడ్డలను తాకకుండా ఉండాలి అంటే ఓ దేవుని సేవించాలి. పిల్లారా, మనకు అర్థం కాదు ఆదివారం నాడు ఎందుకు వచ్చి ఆరాధన చేయాలి అంటే, ఒకటి ఆయన కనికారం పొందడానికి ఆయన ఆరాధించాలి. రెండు, మన ఆహారం దీవింపబడడానికి ఆయనను ఆరాధించాలి. మూడు, మనకున్న రోగముల నుంచి మనము స్వస్థత పొందడానికి మనము ఆరాధించాలి. ఇక నాలుగోదిగా మనం చూస్తే, దేవుని పిల్లారా, మూడోదిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అవి నువ్వు తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని స్తోత్రం. ఏమ్మా, నువ్వు దేవుడిని సేవిస్తేనంట దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడంట.
ఏమండి, దేవుని ఎందుకు ఆదివారం ప్రార్థన చేయాలి, ఆదివారం మందిరాన్ని రావాలంటే ఆయన నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఊహించలేని నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక గొప్ప కార్యం. ఆయన నీకు ఒక గొప్ప కార్యం చేయాలంటే, నీవనుకునే కార్యం జరగాలంటే ఆయన్ని సేవించాలి. ఆయన్ని సేవించుట వలన కనికరింపబడుతూ ఉన్నాం. ఆయన సేవించుట వలన ఆహారం దీవింపబడుతోంది. ఆయన సేవించుట వలన ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఆయన సేవించుట వలన దేవుని వలన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాం. గొప్ప కార్యం పొందుకుంటాం. దేవుడు నాకు ఈ కార్యం చేస్తే బాగుండు అని అనుకుంటా కదా. దేవుడు నీకు ఆ గొప్ప కార్యం చేయాలి అంటే నువ్వు దేవుణ్ణి సేవించాలా. పిల్లారా, ఇక చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. నా వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆయన దాసులు ఆయనను సేవించుచు. దేవుని స్తోత్రం. అన్నిటికంటే ఇది చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవుణ్ణి సేవిస్తే ఎవరి ముఖం చూస్తావు? మా ప్రకటన గ్రంథం 22:4 అంటున్నాడు, ఆదివారము నాడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనను సేవించుట వలన ఆయన ముఖ దర్శనం. ఏమండి, ఎలమెరులో మరి ఒక ఆయన ముఖ దర్శనాన్ని చూస్తాడు. పిల్లారా, దేవుని సేవించుట వలన ఆయన ముఖ దర్శనాన్ని మనం చూస్తాం. చూడండి, చివరి మాట యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 12:20. దేవుని సేవించిన ఎడల ఆయనను వెంబడించవలెను. నేనెక్కడ ఉందునో అక్కడ నా సేవకులు ఉండును. ఒకరు నన్ను సేవించిన ఎడల, దేవుని స్తోత్రం, అందరూ తప్పట్లు కొట్టాలా. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని సేవిస్తే ఆదివార ఆరాధనకు వస్తేనంట దేవుడు నిన్ను ఘనపరుస్తాడంట. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఘనపరచబడతావు. అదే ఆదివారం నాడు ఆరాధన మానేసి పనులు పోయావు అనుకో, నువ్వు ఘనహీనుడు అవుతావు. గమనించుకోవాలి దేవుని ప్రియులారా. ఇవి దేవుని సేవించటం వలన దేవుడు చేసే గొప్ప కార్యాలు. కనుక ఆయన అంటున్నాడు, నీ దేవునికి